ఈ రోజు ఫాంగ్వాంగ్ ఫిలిప్పీన్స్ ను వరుస తుఫానులు బీభత్సం సృష్టిస్తున్నాయి, వణికించేస్తున్నాయి. ఫిలిప్పీన్స్ ను వణికిస్తోంది ఇంకొక తుఫాను, బీభత్సం సృష్టిస్తోంది ఫాంగ్వాంగ్ తుఫాను. తుఫాను ధాటికి నిరాశ్రయులయ్యారు 14 లక్షల మంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికీ 4 మృత్యువాత పడ్డారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదలు అక్కడ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫాంగ్వాంగ్ తుఫాను ఎటువంటి బీభత్సాన్ని సృష్టిస్తోందనేది ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా అక్కడ పరిస్థితుల పట్ల మీకు అవగాహన కల్పించడం, ఒకవేళ అక్కడ ఎవరైనా మన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. సముద్రం ఇప్పటికీ అల్లకల్లోలంగా మారింది. ఫిలిప్పీన్స్ ను భారీ తుఫాన్లు వణికించేస్తున్నాయి, బెంబేలెత్తించేస్తున్నాయి. ఇప్పుడు ఈ వంతు ఫాంగ్వాంగ్కి ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ వంతు ఫాంగ్వాంగ్కి సంబంధించి ఫాంగ్వాంగ్ సూపర్ టైఫూన్ వణికించేస్తోంది. అతి తీవ్ర తుఫాను ధాటికి గంటకు 230 కిలోమీటర్లు 200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో బీభత్సమైన గాలులు వేస్తున్నాయి. బీభత్సమైన గాలుల ధాటికి అక్కడ ఇల్లు పూర్తిగా గాలికి కొట్టుకుపోతున్న సందర్భం. ఇంటి పైకప్పులు ఎగురుతున్నాయి. మెరుపులు, ఉరుములు. ఇటువంటి పరిస్థితి విషయంగా మాట్లాడుకున్నా అంటే అవి అంతగా లేకున్నా భారీగా ఈదురుగాలులు, బీభత్సమైన గాలులు, గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దాదాపుగా అక్కడ సముద్రంలో అలల ఎత్తు చూసుకుంటే కనుక ఏకంగా 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఆ బ్రిడ్జ్ ఎలా విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్, అది కేబుల్ బ్రిడ్జ్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఒక వంతెన. ఆ వంతెన గాలి ధాటికి ఎలా ఊగుతుందో చూడు. ఒక ఉయ్యాల, చిన్నపిల్లని మనం ఇలా స్వింగ్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల ఉయ్యాల ఊపుతూ ఉంటాం కదా, ఊపినప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఒకసారి చూడొచ్చు ఆ గాలి అక్కడ ఎటువంటి బీభత్సాన్ని సృష్టిస్తోందనేది. ఆ గాలుల ధాటికి అక్కడ నిర్మించిన వంతెనలు తెగిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ కనెక్టివిటీ పోతోంది. రోడ్స్ అయితే మాత్రం పూర్తిగా బీభత్సంగా దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. ఈ ఒక్క దృశ్యం చాలదు ఫిలిప్పీన్స్లో ఎటువంటి బీభత్సాన్ని సృష్టిస్తోంది అక్కడ ఫాంగ్వాంగ్ తుఫాన్ అనేది. సో ఫిలిప్పీన్స్లో ప్రళయంలా కనిపిస్తోంది ఆ దృశ్యాలు. ఈ ధాటికి, ఈ ఫాంగ్వాంగ్ తుఫాను ధాటికి అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. అదిగో మీరు చూడొచ్చు. ప్రస్తుతం గింగిరాలు కొట్టుకుంటూ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూడొచ్చు. ఫిలిప్పీన్స్ ని అల్లకల్లోలం చేస్తోంది. ఫిలిప్పీన్స్ లో బీభత్సమైన వరదలకి కారణమవుతోంది ఈ ఫాంగ్వాంగ్ తుఫాను. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. సుమారు 10 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడి ప్రభుత్వాలు. దీంతో పాటు 3 కోట్ల మందికి పైగా ఈ తుఫాను ప్రభావితులు ఉండే అవకాశం ఉందని చెప్పి, అంటే దాదాపుగా 3 కోట్ల మందిపై ఈ తుఫాను ప్రభావం చూపించని చెప్పి అంచనా నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళని కాస్త సేఫ్ ప్లేసెస్కి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కసారి చూడొచ్చు మీరు. ఆకస్మిక వరదల ధాటికి బహుశా అది ఒక పార్కులో ఉంది. అది పార్క్ దగ్గర విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా కొట్టుకుపోతున్న సందర్భం. సునామీని తరలిపిస్తున్నాయి అక్కడే అలలు. ఆ అలలు దాదాపుగా కొన్ని కిలోమీటర్లు ముందుకు వచ్చేసిన సందర్భం. ఎందుకంటే గాలుల తీవ్రత అలా ఉంది. గంటకు 200 నుంచి 230 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం వస్తే ఇలా ఉంటుంది. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా మారింది. 5 మీటర్ల ఎత్తు వరకు కూడా అలలు ఎగసిపడుతున్న సందర్భం ఉంది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న లూజాన్ ప్రాంతం సంబంధించి అరోరా ప్రావిన్స్ లో ఇది తీరాన్ని తాకింది. దీంతో అక్కడ ఈ తుఫాను స్థానికంగా వాళ్ళు ఉవాన్ అని పిలుచుకోవడం జరుగుతోంది. ఈ ప్రాంతం దాదాపుగా 1800 కిలోమీటర్ల మేర విస్తరించి ఈ తుఫాను దాదాపు 1800 కిలోమీటర్ల విస్తరించి ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఈ దేశం మీద అంటే ఎక్కడో కొంత మేరకు దీని ప్రభావం ఉండకపోవచ్చేమో తప్ప దాదాపుగా అంటే అరౌండ్ 75%, 75 to 80% దేశం మీద ప్రభావం చూపిస్తున్నారు ఈ ఫాంగ్వాంగ్ తుఫాను. సో ఈ క్రమంలోని కటన్జువాన్ ప్రావిన్స్లో మెరుపు వరదలు సంభవించాయి. ఆకస్మిక వరదలు అక్కడ ఒక వ్యక్తిని బలి తీసుకున్నాయి. సమర్ ప్రావిన్స్లోని కాజుబాలగన్ ఈ ప్రాంతంలో ఇల్లు కూలిపోయి ఒక మహిళ మృతి చెందింది. ఓ పక్క బీభత్సమైన వర్షాలు, అకాల వర్షాలు, మరో పక్క ప్రచండ గాలులు. ఈ రెండిటికి చిగురు టాకుల వణికిపోతోంది ఫిలిప్పీన్స్.
ఆయా ప్రదేశాల్లో 19 మందిని కాపాడామని చెప్పి సహాయక చర్యల్లో పాల్గొన్న వారు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాలు ఇటు ఫిలిప్పీన్స్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రాకాస్యాలు విరుచుకుపడుతున్నాయి. భారీ వర్షాలు అక్కడ ప్రజల జీవనాన్ని స్తంభింపచేశాయి. ప్రచండ గాలులు ఇంటి నుంచి బయట పెట్టావో కాలు జాగ్రత్త అన్నట్టు వార్నింగ్ ఇచ్చేలా ఉన్నాయి. అక్కడ ప్రచండ గాలులు, బీభత్సమైన గాలులు, గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, మరోపక్క ఆకస్మిక వరదలు, ఇంకొక పక్క ఆ పరిస్థితి మొత్తంగా అంటే రాకాస్యాలు తీర ప్రాంతాల మీద విరుచుకుపడ్డం. ఈ నేపథ్యంలో చిగురు టాకులో ఉనికిపోతోంది ఈరోజు ఫిలిప్పీన్స్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఈ దృశ్యాలు మీరు చూస్తున్నారు కదా. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం, ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.